హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన ఏవైతే మనకి సాంగ్ అయితే 2 సాంగ్స్ అయితే బయటకు వచ్చేసినాయి. చాలా ఫుల్ స్వింగ్లో హైప్ అయితే ఎక్కుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా బాలకృష్ణ గారి మ్యూజిక్ కంటే బాలకృష్ణ గారి సాంగ్స్ అంటే అవి డెఫినెట్గా ఉంటాయి. ఇలాంటి ఇంకా ఎన్నో మనం సాంగ్స్ గురించి, సినిమా గురించి, అప్డేట్స్ గురించి ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. అందుకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తుంటాయి. మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అక్కడి నుంచి అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ లేకుండా డైరెక్ట్గా బాలయ్య గారి టాపిక్లోకి తెద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా December 5th అయితే రిలీజ్ అవబోతుంది. సో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా మనకి ఈ పాన్ ఇండియా సినిమా కింద రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి అటు హిందీలో కానీ, మన తెలుగులో కానీ, మిగతా భాషల్లో కానీ మంచిగా రెస్పాన్స్ అయితే వస్తుంది బాలకృష్ణ గారి సినిమాకి. సో ఇది హిందీలో ఎక్కువగా అక్కడైతే సాంగ్ సంబంధించిన లాంచ్ ఈవెంట్ కూడా చేశారు. చాలా ఘనంగా చేశారు. ఎట్ ది సేమ్ టైం స్పీచ్ కూడా బాలకృష్ణ గారు కానీ, మిగతా టీం కానీ అందరూ కూడా ఫెంటాస్టిక్గా ఇచ్చారనుకోండి. బోయపాటి శ్రీను గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, విలన్గా చేసిన ఆది పినిశెట్టి గారు కానీ, వీళ్ళు ముగ్గురు కూడా ఫీచ్ అనేది ఫినామినల్గా ఇచ్చారు. అక్కడ హిందీ ఆడియన్స్తో కానీ, హిందీ మీడియా ఇంటరాక్షన్ కానీ చాలా ఫెంటాస్టిక్ అయితే జరిగింది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఈ సినిమాకి సంబంధించిన హిందీ సైడ్ నుంచి కానీ, మన తెలుగు సైడ్ నుంచి కానీ మంచి పాజిటివ్ ఏవైతే ఒక యూఫోరియా అని కానీ, లేదనుకుంటే మంచి పాజిటివ్ టాక్ అనేది, పాజిటివ్ వైబ్స్ అనేవి ఈ సినిమాకి చాలా బాగా అయితే వస్తుంది. ఇదంతా కూడా మంచి సిగ్నల్ అని చెప్పుకోవాలి. అఖండ 2 సినిమాకి, తాండవం సినిమాకి డెఫినెట్గా చెప్తున్నాను. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచే తమన్ గారు ఏ విధంగా ఆయన మ్యూజిక్ పరంగా కాన్సన్ట్రేట్ చేశారో తెలుస్తుంది. అదేవిధంగా ఆ బీట్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ లిరిక్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఫెంటాస్టిక్గా ఉంది. అందుకే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే క్యాచ్ చేసుకుంది. ఎట్ ది సేమ్ టైం ఈ సాంగ్ బాగా 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 వైరల్ అవుతుంది. బాగా ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదనుకుంటే ట్విట్టర్లో కానీ, లేదనుకుంటే మనం మ్యూజిక్ సంబంధించిన ఏ ప్లాట్ఫామ్స్ అయినా సరే చాలా బాగా ఈ పాట పెట్టుకుని మంచి వైబ్ అవుతున్నారు. సో ఇది మంచి సిగ్నల్ అని చెప్పుకోవాలి అఖండ 2 సినిమాకి. అదేవిధంగా రెండో పాట కూడా వచ్చింది. సంయుక్త మీనన్ గారితో సాంగ్ అయితే వచ్చింది కదా, అది కూడా బాగా అందరిలో కూడా ఎక్కుతుంది, ట్రావెల్ అవుతుంది అనుకోండి. సో అది కూడా 2-3 రోజులు అందరికీ కూడా మంచి వైబ్ అయితే క్రియేట్ చేసే అవకాశం అయితే ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంక ఈ సినిమాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి చూసుకున్నట్లయితే, ఇప్పుడు దాకా మనం సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డీటెయిల్స్ గురించి, అప్డేట్స్ గురించి చూసుకున్నట్లయితే ఈ సినిమా అయితే December 5th అయితే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన కంప్లీట్గా మనం స్టోరీ చూసుకున్నట్లయితే అఖండకి కొంచెం కాంట్రాస్ట్గా ఉన్నా కానీ సీక్వెల్ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ నుంచి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ కలెక్షన్ వచ్చే విధంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ స్టోరీ బాగా కనెక్ట్ అయ్యే విధంగా అక్కడైతే వెళ్ళబోతుంది. అందుకే మేకర్స్ 14 Reels ప్రొడక్షన్ టీం వాళ్ళు, ఆ మేకర్స్ అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారు అప్డేట్స్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, అక్కడి నుంచి కూడా బాలకృష్ణ గారి ఏదైతే అఖండ సినిమా ఆ కత్తితో త్రిశూలంతో తల మీద తిరుగుతూ ఉంటుంది చూసారా, అక్కడి నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించిన హిందీలో, నార్త్ ఇండియాలో ఎక్కువ శాతం హోర్డింగ్స్ రూపంలో కానీ, బోర్డింగ్స్ రూపంలో కానీ ప్రమోషన్స్ అనేవి చాలా పీక్ లెవెల్లో చేశారు. అందులో డౌటే లేదు. ఎందుకంటే హిందీలో ఈసారి కాన్సన్ట్రేట్ చేశారు. స్టోరీ పరంగా అఖండ ఎంతైతే విజయం సాధించిందో అట్ ది సేమ్ టైం అఖండ 2 కూడా అదే విధంగా సాధించాలి నార్త్ ఇండియాలో అని చెప్పేసి చాలా బలంగా అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా హిందీలో అయితే మంచి కలెక్షన్స్ అయితే తీసుకురాబోతుంది. ఇంకా తెలుగులో చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారికి సంబంధించిన తెలిసిందే, ఈ స్టోరీ ఖచ్చితంగా చాలా కొత్తగా, ఫ్రెష్గా అందరికీ నచ్చే విధంగా అయితే ఉండబోతుంది. ఆత్మ అని అంటున్నారు కదా, ఆత్మ పరమాత్మగానే ఈ సినిమా అయితే మనకి ఉండబోతుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి మనకి స్టోరీ వైజ్గా కానీ, రైటింగ్ వైజ్గా కానీ, లేదంటే డైలాగ్స్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ చాలా బాగా బోయపాటి శ్రీను గారు అయితే క్రాఫ్టింగ్ చేశారు, ఫిలిం మేకింగ్ అయితే చేశారు. సో ఖచ్చితంగా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ విజయం అయితే సాధించబోతుందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం అయితే కురవబోతుంది December 5వ తారీఖున. సో అందరూ కూడా సిద్ధంగా అయితే ఉండండి. బోయపాటి శ్రీను గారు ఈసారి అఖండ 2తో, తాండవంతో రాక్ సాలిడ్ బ్లాక్ బస్టర్ని అయితే బాలకృష్ణ గారు అందించిపోతున్నారు. బాలకృష్ణ
బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా అందించబోతున్నారు. మొత్తం యావత్ సినీ ఇండస్ట్రీకి మొత్తం కూడా మంచి అద్భుతమైన హిట్ అయితే రాబోతుంది డిసెంబర్లో. ఇంకా ప్యూర్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇంకా అట్ ది సేమ్ టైం టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇంకా కొన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నాయి కాబట్టి అవి కూడా డే బై డే వస్తూ ఉంటాయి. ఇంక చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎన్ని విధాలుగా చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఈ సినిమా అయితే మట్టికి బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం అయితే కురిపించబోతుంది. అదేవిధంగా ఈ సినిమాకి మ్యూజిక్ పరంగా కానీ డైలాగ్స్ పరంగా కానీ మొత్తం మీరు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని విధాలుగా కూడా బోయపాటి శ్రీను గారి యొక్క డైరెక్టరల్ స్కిల్స్ కూడా మన అందరికీ తెలిసిందే. అన్ని విధాలుగా కూడా డైరెక్టర్గా ఆయన అయితే చింపి పాడేశారు అనుకోండి ఈ సినిమాలో. ఎందుకంటే త్రిశూలం అనేది మెడ చుట్టూ తిరిగి అందరినీ ఎనిమిస్ని చంపటం అనేది ఈజ్ అ ఫినామినల్. అసలు అలాంటి థాట్ అనేది ఎవరికి రాదు. అది బోయపాటి శ్రీను గారికి సాధ్యమైంది. డెఫినెట్గా ఈ సినిమా ఇలాంటి సీక్వెన్సెస్, ఇలాంటి సీన్స్ అనేవి, ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి ఖచ్చితంగా సినిమాలో ఇంకా ఎన్నో ఉంటాయి, అందులో డౌటే లేదు. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే అఖండ విజయం అయితే సాధించబోతుంది. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ బోయపాటి శ్రీను గారి ఫ్యాన్స్ కానీ అఖండ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉంటుందో పార్ట్ 1 ఏదైతే సక్సెస్ అయిందో దానికి ఫ్యాన్స్ ఏర్పడ్డారో అఖండ 2 సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా అదేవిధంగా క్యూరియాసిటీతో మంచి ఎక్స్పెక్టేషన్స్తో మంచిగానే ఉంటారు. సో డెఫినెట్గా వాళ్ళకు కూడా ఈ సినిమా ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది నేనైతే అనుకుంటున్నాను, అందులో డౌటే లేదు. అన్ని క్రాఫ్ట్లో కూడా చాలా బాగా అయితే ఈ సినిమా డిజైన్ అయింది. సో రిలీజ్కి ఒకటి మనం ఆలస్యం, ఇక టీజర్ కానీ ట్రైలర్ కానీ త్వరలో మనకి రిలీజ్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ సినిమాకి మనం గుండె ధైర్యంతో సినిమాకి వెళ్ళి చూసి ఆనందపడవచ్చు. మామూలుగా ఉండదు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈసారి మీరు బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ చూసుకున్నా కానీ, తమన్ గారి మ్యూజిక్ పరంగా చూసుకున్నా కానీ, ఫైట్ సీక్వెన్సెస్ చూసుకున్నా కానీ, బోయపాటి శ్రీను గారి యొక్క డైరెక్షన్ ఏదైతే కెపాసిటీ చూసుకున్నా కానీ, మూడు కూడా టెరిఫిక్ లెవెల్లో, ఫెంటాస్టిక్ లెవెల్లో ఈ సినిమాని మొత్తం పాన్ ఇండియా టైప్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలుగా కూడా అందరికీ నచ్చే విధంగా అయితే ఈ సినిమా డిజైన్ అయిపోయింది. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఈసారి గట్టిగా కొట్టబోతున్నారు. అఖండ 2 తాండవం ఆడించిపోతున్నారు మొత్తం ఇండియా మొత్తం. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సినిమా సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ కానీ, సాంగ్ సంబంధించిన అప్డేట్స్ కానీ, ఆ సాంగ్ సంబంధించిన వైబ్స్ కూడా ఏ విధంగా వెళ్తున్నాయో అన్నీ కూడా మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటే మరీ ముఖ్యంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.